నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదు అన్న పాట మీకు సూట్ అయ్యేటట్టు కూడా అనిపిస్తుంది. విషయం నేను ఒకటే చెప్తున్నానండి, మనం ఎదగాలని కోరికలు మనం బలంగా ఉన్నప్పుడు మన కష్టాలు మన నష్టాలు మనం తిన్నామా తినేదా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చదువుకుడు నెత్తిని పెట్టుకుని తిరిగాను, ఆ మాటలేని ఎందుకు? నీ ఎదుగుదల కోసం. నిన్నైతే కష్టపడొద్దని చెప్పేసి అమ్మా నాన్న ఫుడ్ పెట్టి డబ్బులు ఇచ్చి చదువుకోమని చెప్పారు, ఉద్యోగం చేసుకోమన్నారు. దాన్ని కాదనుకొని వేరే ఫీల్డ్లోకి వచ్చి నువ్వు కష్టపడడానికి సిద్ధమయ్యావంటే నువ్వేదో కోరుకుంటున్నావు, నీ కష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. దాన్ని మళ్ళీ 10 మందికి చెప్పడం ఎందుకు? ఓకే, సింపుల్. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ వాయిస్ సూపర్గా చెప్పారు, అది చేసినారు కదా. అలాగే హీరోస్ కానీ ఎవరిదైనా చేస్తారా మీరు? చేస్తాను, బాలయ్య బాబు. బాలయ్య బాబు నాకు ఇష్టం. ఎట్లా మన సంక్రాంతికి డాకు మహారాజ్ వస్తుంది ఏదో 4 డైలాగులు. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మన యొక్క సినిమా డాకు మహారాజ్ వస్తుంది. మీరు అందరూ కూడా ఖచ్చితంగా చూస్తారుగా? చూస్తాం, వెళ్ళొస్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? ఇట్లా డైలాగులు. ఆయన బాగా అభిమానం. బాలయ్య బాబు గారు అంటే ఇష్టం. ఓకే, ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లలో మీకు బాగా పేరు తీసుకొని వచ్చిన మూవీ ఏదని మీరు అనుకుంటున్నారు? పేరు అనేది అంటే ఏంటంటే అరే ఏమీ లేని సమయంలో కొంచెం వచ్చినా కానీ అరే అంటే మనం ముందుకెళ్ళొచ్చు అనే ఒక ప్రోత్సాహం అనేది ఇస్తారు చూసారా, అలాంటిది? అట్ట ఏం లేదండి. నేను ఫస్ట్ నుంచి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటాయి నాకు. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాకు పీక్లో ఉంటాయి. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకో, ఇబ్బంది ఏముంది? ఓకే, నేనేం చేతగాను కాదు కదా. అయినా అవునా, అది మీకు తెలియదు. ఏం మీకు తెలియదా ఇప్పుడు దాకా చేసిన పర్ఫార్మెన్స్ వైజ్ సూపర్ అంతే. అది ఓవర్ కాన్ఫిడెన్స్కో కాన్ఫిడెన్స్ అనుకో, నేను చేసే పర్ఫార్మెన్స్ నువ్వు ఓకే కదా, అంతే, శభాష్. అందుకని ముందుకెళ్తాం. ఇంకోటి, కోట్ల రూపాయలు వెచ్చించి ఒక సినిమాని నిర్మించేటువంటి ఒక నిర్మాతకి డబ్బులు కావాలనే కోరుకుంటాడు. ఎవరినో ఫ్రెండ్ను లేకపోతే ఎవరినో కొడుకునో తీసుకువచ్చి మునిగిపోవాలని కోరు. ఒక మంచి కళాకారుని తీసుకొచ్చి ఆ పాత్రకి న్యాయం చేయాలనే కోరిక ఉంటుంది ఒక మంచి ప్రొడ్యూసర్కి. అందుకే నన్ను ఇంత దూరం ప్రజలు తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఎవ్రీవన్. అంతే, పనితనం ఉండాలండి. నీకు మాటలు నేను సద్దనం తిన్నాను, నేను గుడిసెలో పనుకున్నాను, బాతుల్లో పనుకున్నాను, ఇవన్నీ నథింగ్. నీ దగ్గర వర్క్ ఉండాలి. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ మీద నమ్మకం ఉండాలి, నీ దగ్గర పనితనం ఉండాలి. పనితనం లేకుండా ఇండస్ట్రీ నమ్మకం నేను నాశనం అయిపోయాను రా, నువ్వెందుకు రావడం అని నువ్వు అవతల నేను నాశనం చేయొద్దు. చాలామంది ఇదే చేస్తుంటారు. ఎందుకని? నువ్వు ఇండస్ట్రీ కోసం వచ్చినప్పుడు ఇండస్ట్రీ కోసమే మనం బతకాలి. ఇండస్ట్రీని వదిలేసి డబ్బుల కోసం, ఆడవాళ్ళ కోసం, ముందు కోసం, నువ్వు వేరే వాడి జీవితం నాశనం చేయడం కోసమో లేకపోతే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం కోసమో జీవితాన్ని నాశనం చేసుకున్నావు అనుకో, ఇండస్ట్రీ నేను ఎలా రాణిస్తుంది? అలా చేయకూడదు. ఓకే, అంటే మీరు నాటకాలు సూపర్గా చేసేసాం, అండ్ వాయిసెస్ చేసేసాం, అండ్ ఇప్పుడు యాక్టింగ్ చేసేసాం. ఇంకేమున్నాయి? డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఏమైనా ఉన్నాయా? అవి కూడా చేసేసాం. అదే అంతా పరమశివుడు దయ. ఓకే, ఒక మనిషిలో అన్ని విద్యలు ఉంటాయండి. ఎక్కడే పప్పులో కాలేసే చాలామంది యూత్. సినిమా రంగానికి వచ్చినటువంటి వాళ్ళల్లో, సినిమా రంగానికి వచ్చినటువంటి ప్రజలకి చెప్తున్నా, సినిమా రంగానికి వచ్చినటువంటి ప్రజల్లో చాలామంది నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చేయగలనని కోరుకుంటారు. తప్పు. ఎవరైనా ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నారండి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు నిలబడినారు, కూర్చున్నారు. ఓకే, ఒక ఆర్టిస్ట్ వచ్చారు. ఏమొచ్చు నీకు? సార్ డైలాగులు వచ్చా సార్ బాగా భలే చెప్తాను నేను. డైలాగ్ చెప్పాడు. కాస్త రెండుసేపు గ్యాప్ ఇచ్చి ఇంకా ఏమొచ్చాయా నీకు, ఇంకా మనకి రైటింగ్ లేదు, నీకు చేస్తావా? భలేవారు సార్, నేను ఆర్టిస్ట్ కాకముందే ముందు రైటింగ్ చేసేవాడిని. రోజు గ్యాప్ వచ్చిన తర్వాత రైటింగ్ అంతా బాగానే ఉంది, యాక్టింగ్ బాగానే ఉంది, మన డైరెక్షన్ భలేవారు సార్. ఇవన్నీ వేసుకొని నేను కాలేజీలో నేనే చేసేవాడిని. వచ్చి కూర్చో. మరి మ్యూజిక్ అది కూడా సార్ నాకు ప్లే చేస్తాను. ఒక నటుడిగా అంటే ఒక మనిషికి
అన్నీ వచ్చుంటాయి. ఏమి బయట వాళ్ళు అదేమి పెద్ద పెద్ద విషయం, అది రానటువంటి కళారంగం కాదది. మనిషికి వస్తాయి. కానీ నాకు నటనలో 100% కావాలి నువ్వు. నాకు డైరెక్షన్లో వద్దు, రైటింగ్లో వద్దు, ఇంకో దాంట్లో వద్దు, కెమెరా వద్దు, మ్యూజిక్ వద్దు. నాకు నటుడుగా నువ్వు 100% కావాలి. నువ్వు ఉన్నావా? డైరెక్షన్కి 20% ఇస్తుంది, యాక్టర్గా 20% ఇస్తుంది, మ్యూజిక్ ఒక 20% ఇస్తుంది, రైటింగ్ ఒక 20% ఇస్తుంది, ఇంకోటి మేకప్ 20% ఇస్తుంది. మొత్తం మీద అయితే పాస్ మార్క్స్ ఏం తెచ్చుకోకుండా పోతివి, అయిపోయాయి. అందుకే 100% ఒక దాంట్లో నిలబడాలి. సక్సెస్ఫుల్ పర్సన్స్ పీపుల్ అందరూ కూడా ఒక దాంట్లో బాగా దాంట్లో తెలివి తెచ్చుకొని అందులో బాగా మేము నిపుణులమి అనుకున్న తర్వాతే వాళ్ళు సక్సెస్ అయ్యారు. 20% ఫెయిల్ అవుతారు, జాగ్రత్త. అట్లా. మొత్తం మీద అయితే ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? అవుతుందండి 10 years అవుతుంది. 10 years అవుతుందా? సో ఈ 10 yearsలో మీరు సంపాదించింది ఏంటి? ప్లస్ లేదు, మైనస్ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ప్లస్ లేదు, మైనస్ లేదు. మరి అమ్మ వాళ్ళ రియాక్షన్ ఏముంది? ఓ అస్సలు మన గురించి భలే ఇష్టం మా అమ్మగారికి. అబ్బా నువ్వు ఆ యాక్టింగ్ బాగా చేస్తావురా, నువ్వు ఈ డైలాగ్ బాగా చెప్తావురా. అంటే ఇంకోటి కూడా ఏంటంటే, చిన్నతనంలోనే మా అమ్మగారు స్టేజ్ మీద పాటలు పాడుతుంటే మా అమ్మ పాట పాడి ఈ జానపదాలు ఉంటాయి కదా, బొంగ అంటే బొంగ కాదురా రాజిగా బొంగ ఖరీదు చెప్పరా, నెల్లూరు చిన్నవాడు నీటుగానే అడిగిన బొంగ, అల్లూరు చిన్నవాడు అడగడానికి వచ్చినాడో, ఇలాంటి పాటలు పాడేది. అట్లాగే సైన్స్ దాని మీద ఒక పాట పాడారు. అంటే ఇలాంటి పాటలు పాడుతూ స్టేజీల మీద కింద నేను కూర్చోండి అనేటి చూస్తా. మా అమ్మగారు వచ్చి పక్కన కూర్చొని, అరే ఎలా పాడింది నేను, బాగా పాడలా అనేవాడిని. బాగా పాడితే అబ్బాయి అమ్మ భలే పాడేవమ్మా నువ్వా అని చెప్పేసేవాడిని. చిన్నప్పుడే డిసిషన్ చెప్పేవాడిని నేను మా అమ్మకి. మా అమ్మ డైరెక్ట్గా నన్నే వచ్చి, రే సునీలు ఎలా పాడిన పాట అనేది, బాగా పాడేవమ్మా అని చెప్తే బాగా పాడేవాడిని, బాగా పాడలేదనుకో బాగా పాడలా అనేవాడిని. అందుకే మా అమ్మగారు నాకు, నేను ఎదిగొచ్చాక మా అమ్మగారు నాకు గైడ్ అయ్యింది. నా గురువు దైవం అన్నీ కూడా మా అమ్మగారి. అంటే ఇదే సందర్భంలోనే మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం గమనించుకుంటే జిల్లాకు ఒక యాస అనేది ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లా యాసకు కూడా ఒక డిఫరెంట్ ఫ్యాన్స్ అనేది వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో మీరు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి, సో ఒక నెల్లూరు యాసలో ఏదైనా ఆడేం చేస్తున్నావు నువ్వు అని అమ్మ బడవ ఓమా రా పాసుగాల పోతావు నా ట్యాగ్ మెను ఒకట రైటా ఇలా ఉంటుంది. సో మా మదరు మేము తమిళనాడు స్టాలిన్ గారికి క్యాన్వసింగ్ చేసాం తమిళనాడులో. అప్పుడు మా అమ్మగారికి నేను ఒక పాట నేర్పించాను. అప్పట్లో వేరే సార్ రాశారు పాట మన తెలుగు విధానం గురించి. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా, యుగ యుగంబుల నిండు బంగారు గంగనిచ్చిన గౌతమీ నది, కోకి నూరులు కురులు ముడిచిన కులుకు తేనెల కృష్ణవేణి, ఆయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములిచ్చెను తెలుగువానికి, పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. ఈ పాట మేము అక్కడ పాడాం. ఎక్కడ? తమిళనాడులో. కానీ అర్థం కాదు ఏంటంటే, ఇది కంప్లీట్గా మన తెలుగు రాష్ట్రాల గురించి. అవును. సో ఉంది, కానీ అక్కడ తమిళనాడులో పాడడం ఏంటి? తెలుగు వాళ్ళు ఉండరు అక్కడ క్యాన్వాసింగ్ చేస్తే మేము పాట పాడాం. ఓకే. సో అక్కడ కూడా మనం కళారూపాలు చేయడం జరిగింది తమిళనాడులో. ఏమైనా ఒక్కటండి, మా నాన్నగారు మా అమ్మగారు ఆస్తులు అంతస్తులు హోదాలు కార్లు బంగ్లాలు ఇవ్వకపోయినా గొంతు ఇచ్చారు, కళారూపాలు ఇచ్చారు. మా మదరు సుభాషిణి రావినూతల, ఆదిశేషయ్య రావినూతల, వీళ్ళిద్దరూ కలిసి నాకు ఇచ్చిన ఏకైక ఆస్తి ఏదైనా ఉందంటే ఈ కళారూపాలే. నైస్ సునీల్ బ్రో, మొత్తం మీద అయితే చాలా బాగా మీ యొక్క జర్నీ అనేది కూడా చెప్పారు.
అండ్ మీరు ఇమిటేట్ చేసిన వాయిసెస్ కూడా పర్ఫెక్ట్గా దించారని నాకు అనిపిస్తుంది. అది ఏమన్నా తేడా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మన వాళ్ళు రెడీగా పెట్టేస్తారు. అండ్ అప్రిసియేషన్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా, బాగా వస్తాయి. మన కళారూపాల గురించి ఏలు పెట్టే కళాకారులు ఉండరు. యా, నేను చెప్తున్నా. ఎందుకంటే కానీ అదే చెప్తున్నా కదా, ప్రజా పర్ఫెక్ట్గా చేశారు. ప్రజా గొంతుకుతో మేము బయటకు వచ్చాం. ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు. ఒక కళాకారులుగా బయట మనకు తెలియదు ఏం అంటే కొన్ని విషయాల మీద మాకు తెలియదు. ఎందుకంటే యాజ్ ఏ ఒక స్టేజీ ఆర్టిస్ట్గా మా మదరు ఫాదర్తో చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఒక మనిషికి అంటే ఒక స్టేజ్ కింద కూర్చున్నటువంటి ఒక వ్యక్తికి ఏ ఎంటర్టైన్మెంట్ కావాలి, వాడు ఎలా ఫీల్ అవుతాడు, ఏ తీస్తే అతను హ్యాపీ ఫీల్ అవుతాడు, అరే భలే చేశాడు వాడు అని అంటాడో అది మాకు తెలుసు అక్కడ. అందువల్ల మాకు ఇక్కడ కళారూపాల గురించి దాంట్లో వేరే ఇతర విశేషాల మీద మమ్మల్ని ఏమైనా అనొచ్చేమో కానీ కళారంగానికి వచ్చేలాగా ఒక్కరు ఏమనలేరు. మొన్న ప్రణయ్ గోదావరి సాయి కుమార్ గారితోనే చేశారు. అవును. మరి ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పలేదా? చెప్పారా? లేదా ఒకసారి సాయి కుమార్ గారిది ప్లీజ్. ఉంది కదండి ఇది పోలీస్ స్టోరీస్. అదే Ah. చెప్తా, అందరూ అదే చెప్తుంటారు. ఓకే, నేను కూడా చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడిన ఆ 4వ సింహాలే ఈ పోలీస్ అగ్ని. ఓకే, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో ఇది చేశాను. ఓకే, ఆ తర్వాత కూడా ఉంటుంది సార్, అది అలా చెప్తారని నేను వెయిట్ చేస్తున్నా. సాయి కుమార్ గారిది ఏ అని ఒక వాయిస్ వస్తుంది అట్లా. ఏట్రా ఆడమంతుడు అడుక్కుతుంటే గరుకుమంతుడు గీక్కుతున్నాడని ఏట్రా నీ నస్సా చంపేస్తాను రో, నేను మునార్కిని నన్ను ఎవడు మోసం చేయలేడు. మన తెలుగు వాళ్ళకి మోనార్క్ అంటే ప్రకాష్ రాజ్ గారు. అట్లా వాళ్ళు అంటే సమ్ వాయిసెస్ మన సుధాకర్ సారు, అబ్బో నీ అబ్బా పిచ్చకొట్టుడు కొట్టాడు వాడు బాగున్నాడు కాదు, అబ్బో ఇట్లరు వాడు బాబులోడు కాదురా, అట్లా కీటా. సో అట్లా ఆయన వాయిసెస్ అంటే ఇట్లా కొన్ని చేస్తూ ముందుకు వచ్చాం అనమాట. నైస్. అంటే అలాగే మీరు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా టీవీ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ కొన్ని చాలా ఫేమస్. ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? చేయను. ఏం చేయలేదు. సినిమా తప్ప ఏమి చేయలేదు. సినిమా తప్ప ఏం చేయట్లేదా? అంతే. నన్ను ఎవరైనా నవ్వుకోవాలి అంటేనే ఈ పర్సనల్ కళని చూపిస్తా. ఓకే. ఎవరైనా నవ్వుకోవడానికి, ఎవరైనా టెన్షన్లో ఉన్నా, రెండోది ఎవరైనా సరే మూడ్ ఆఫ్లో ఉన్నా వాళ్ళని ఇలాంటి కళారూపాలతో నవ్వించి వాళ్ళని మళ్ళీ మన స్థితిలోకి తెచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు తీసుకుపోతుంటా. కాదు, ఏంటంటే సినిమాలు చేసేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది టీవీస్లో కూడా ప్రోగ్రామ్స్లో కనిపిస్తూ ఉన్నారు, అక్కడ ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరెందుకు ఓన్లీ మూవీ తప్ప టీవీ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళకూడదు అని అనుకోవడానికి రీజన్ ఏంటి? అట్ట ఏం లేదు. నాకు దీనికి బలమైన మంచి క్వశ్చన్ అడిగారు. బలమైన కారణం ఏంటంటే వేరే షోస్కి కానీ వేరే వాటికి వెళ్ళకుండా సినిమాకే స్టిక్ అయి ఉండడానికి కారణం ఏంటంటే ఆకలి అవుతున్న టైంలో నాకు సినిమానే అన్నం పెట్టింది. నాకు ఏ దిక్కు లేక నేను తిరుగుతున్న టైంలో నాకు పిలిచి అన్నం పెట్టింది సినిమా రంగమే. సినిమా నాకు, అందుకే నేను సినిమానే ప్రేమిస్తా. నా లైఫ్ స్పానింగ్ టైం ఉన్నంత వరకు నేను ఏదన్నా పాత్ర వస్తే చేసుకుంటూ వెళ్తా. ఆ దేవుడు పరమశివుడు నాకు ఏది ఇస్తే అంతే అంతే తప్ప వేరే వెళ్ళను. ఓకే, నైస్ అన్న. మొత్తానికి ఎవరైనా మీ ఫోటోలు ఏదైనా అవకాశాలు ఇస్తే తప్ప ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీగా. ప్రోగ్రామ్లు చేయను, ఏదైనా సినిమాలు. ఓకే. కానీ మీకున్న టాలెంట్కి సో ఇంకా మంచి మూవీస్ రావాలి, ఇంకా పెద్ద సినిమాల్లో కూడా చేయాలి, మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చనికన్న, నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఐ డ్రీమ్ సంస్థకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాలాంటి పేద కళాకారులను ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉన్నా. సో పేద కళాకారులను పట్టుకోండి, ఇంకా బయటికి తీసుకురండి. చాలామంది కూటు లేక అలవల్లాడిపోతూ కళను నమ్ముకో ఉన్నారు. మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీ సునీల్ రావినోతల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్లో మీ డ్రీమ్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.